హాయ్ హలో వెల్కమ్. రఫా 15 లక్షల మంది పాలస్తీనా శరణార్థులకు కేంద్రం. ఇజ్రాయెల్ ఆర్మీకి టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పేరు పాలస్తీనాలోని ఓ నగరం రఫా. కానీ ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఈ హ్యాష్ ట్యాగ్. అసలు సోషల్ మీడియాలో ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది? దానికి కారణాలు ఏంటి? దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై చూపే ఎఫెక్ట్ ఎంత? అసలు రఫాలో జరిగేదేంటి? మా నెక్స్ట్ టార్గెట్ రఫానే. అక్కడ శరణార్థుల ముసుగులో నక్కిన హమాస్ ఫైటర్లను ఏర్వేస్తాం. ఇది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు అన్నట్లుగానే చేసి చూపించింది. ఇజ్రాయెల్ హమాస్ రఫాల్ పైకి దూసుకువెళ్లాయి. ఈ దాడుల్లో 45 మంది మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అమానుషం. బతుకు జీవుడా అని పారిపోయి వచ్చి తలదాచుకుంటున్న శరణార్థుల శిబిరాలపై దాడులు చేయడం ఏంటి? అది కూడా ఇంటర్నేషనల్ కోర్టు రఫా ఆపరేషన్ నిలిపివేయాలని తీర్పు ఇచ్చిన మరునాడే ఈ దాడి చేయడం ఏంటి? అంటే ఎవరేం చెప్పినా మేము చేయాలనుకున్నది చేస్తామన్న ఖండకవరమా? ఇజ్రాయెల్ చేసిన దాడి ప్రపంచ దేశాలు ఏకకంఠితో ఖండించాయి, అమెరికాతో సహా. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదే లేదంటుంది. ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇద్దాం. ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా పైకి వద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇదో ఏఐ జనరేటెడ్ పిక్. శరణార్థుల శిబిరాలపై ఇంగ్లీష్ లో ఉన్నాయి ఈ లెటర్స్. బట్ ఈ పిక్ చూపినంత ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. మన ఇండియాలోనే అనేక మంది సెలబ్రిటీలు ఈ పిక్ ను షేర్ చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు సంతాపం పలుకుతున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన, సోనాక్షి, సమంత, తృప్తి డ్రిమి, దియా మిర్జా, రిచా చద్దా, భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భార్య రితికా, ఇర్ఫాన్ పఠాన్, ఇలా చాంతాడంత లిస్టు ఉంది. పాలస్తీనాకు మద్దతు పలికిన వారి సంఖ్య. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ పిక్ ను షేర్ చేశారు. ఇజ్రాయెల్ వల్ల కలిగిన మిజైల్ రఫాపై చూపించినంత ఎఫెక్ట్ ఎంతో తెలియదు, కానీ ఈ పిక్చర్ చూపిస్తున్నంత ఎఫెక్ట్ కంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువనే చెప్పాలి. నిజానికి ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది హమాస్ పై, ఇప్పుడు చేస్తున్నది పాలస్తీనా ప్రజలపై. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఇది తప్పు అని కూడా చెప్పడం లేదు ఇజ్రాయెల్. మేము చేసిందే కరెక్ట్ అంటోంది. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మరో వర్షన్ చూద్దాం. రఫా పైకి దాడికి ముందు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఆ ప్రాంతం నుంచి టెల్ అవీవ్ అంటే ఇజ్రాయిల్ రాజధాని పైకి రాకెట్లు దూసుకువచ్చాయి. ఆ దాడులు చేసింది హమాస్. ఈ అవకాశం కోసమే కాచుకొని కూర్చున్నది ఇజ్రాయిల్. ఈ రాకెట్లను పక్కాగా అడ్డుకుంది. అట్ ది సేమ్ టైం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే హమాస్ మెయిన్ లీడర్లను టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. వారంతా శరణార్థుల మధ్య ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ కు బట్ ప్రజల ప్రాణాల కంటే హమాజ్ లీడర్లు చేస్తే చాలు అనుకున్నది ఇజ్రాయెల్. మిజైల్స్ ఆల్రెడీ ప్రయోగించింది. మరి ఈ దాడుల్లో వారు చనిపోయారా లేదా అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఇజ్రాయెల్. బట్ అభం శుభం తెలియని ప్రజలు, చిన్నారులు మాత్రం ప్రాణాలు వదిలారు. ఇక రాజధానికి వద్దాం. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలు సపోర్ట్ చాలా అవసరం. బట్ ఇప్పటికే తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే నియర్ ఫ్యూచర్ లో ఈ దేశాల నుంచి సహాయ నిరాకరణ జరిగినా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పకనే చెబుతోంది ఇజ్రాయెల్. పరిస్థితులు చూస్తే కూడా అదే నిజమనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఓ వ్యూహాత్మకంగా గేమ్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ముందు ఉంచి అమెరికాను లాక్ చేయాలని చూస్తోంది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ ఇస్తున్నది అమెరికానే. ఇంత జరిగిన ఇజ్రాయెల్ పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు చూడండి అంటోంది. అంతేకాదు అమెరికా దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్టు ఆ దేశంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆడ కత్తెరలో పోక చెక్కల అమెరికా సిచ్యువేషన్ మారే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అమెరికా కొత్త రాగం ఎత్తుకుంది. ఇప్పటికే కూడా అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు ఎలాంటి మార్పు లేదు. పరిస్థితులు చాలా మారాలంటే ఇంకా దారుణాలు జరగాలని చెప్పకనే చెబుతోంది. అంటే మరింత మారణ హోమం జరిగేదాకా అమెరికా వేడుక చేస్తూనే ఉంటుందన్నమాట. ఒక్కటి మాత్రం నిజం, ఇజ్రాయెల్ దాడులు చేసింది, కానీ జస్ట్ 2-3 మిసైల్స్ మాత్రమే ప్రయోగించింది. కానీ రఫాపై దాడికి ఇప్పటికే టోటల్ ఆర్మీ రెడీ చేసింది. యుద్ధ ట్యాంకర్లను మోహరించింది, క్షిపణులను లోడ్ చేసి ఉంచింది. ఏ క్షణమైనా వీరంతా రఫాపై అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే జరిగే మారణ హోమం అంతా ఇంత కాదు. అప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఇజ్రాయెల్ను అడ్డుకునేందుకు ఏం చేస్తాయి? ఇప్పుడు ఆలోచనలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.